నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీరాముడు తండ్రి ఆజ్ఞయే శిరోధార్యం అని భరతునికి హితవు చెప్పుట అనే విషయం గురించి తెలుసుకుందాం. మందాకిని జలంతో స్నానములు ఆచరించి భరతుడు శ్రీరాముణ్ణి చేరి, సోదరా, నా తల్లిని సంతృప్తి కలిగించడానికి తండ్రిగారు నాకు రాజ్యం ఇచ్చారు. నా ఆధీనంలో ఉన్న రాజ్యము నీకు సమర్పిస్తున్నాను. దీనిని నువ్వు పాలించు. గరుత్మంతుడు ఆకాశమున ఎగిరినట్టు సామాన్య పక్షికి సాధ్యం కాదు. అదేవిధంగా నీలాగ రాజ్యపాలన చేయుటకు నాకు శక్తి చాలదు, అది అసాధ్యము. దశరథ మహారాజు లోక కళ్యాణార్థము ధర్మాత్ముడైన నిన్ను పుత్రునిగా పొంది ప్రజలు సుఖిస్తారని ఆశించి నిన్ను రాజు చేయదల్చెను. కావున ఓ రామ, అయోధ్యకు వచ్చి రాజ్య పరిపాలనను స్వీకరింపుము అని భరతుడు ప్రార్థించగా అక్కడి జనులందరూ బాగుబాగని ప్రశంసించిరి. అప్పుడు రాముడు భరతుణ్ణి ఓదారుస్తూ, భరత, ఏ వ్యక్తికైనా తనమిష్టమొచ్చినట్లు ప్రవర్తించగల శక్తి ఉండదు. దైవమే అతనిని నడిపించును. విధి ఎంతో బలమైనది. కూడబెట్టిన వివిధ సంపదలన్నీ నశించును. పుత్రమిత్ర సంబంధాలన్నీ ఎప్పటికైనా తెగిపోవును. ఎంతటి వారికైనా మరణం తప్పదు. దృఢమైన స్తంభములతో నిర్మించిన భవనం ఎప్పటికైనా పడిపోవుట సహజము. అదేవిధంగా మానవులు ఎంతటి వారైనా క్రమంగా ముసలివారై మరణించుట అనివార్యము. మృత్యువెప్పుడు మనతోనే ఉండును. అది నీడవలే వెంటాడును. కావున మానవుడు మృత్యువుని తప్పించుకోలేడు. జనులు తమ ఆయువు ప్రతిదినము క్షీణించిపోతుందని ఎంతమాత్రమూ ఎరుగరు. నదీ ప్రవాహం వెనుకకు రానట్లే నిత్యమూ తరిగిపోవు వయస్సు తిరిగి రాదు. అది క్రమంగా క్షీణించును. ఈ రహస్యం తెలుసుకొని ఆత్మజ్ఞానం పొందటానికి ధర్మ మార్గమును అనుసరించాలి. మన తండ్రి ధర్మాత్ముడు. ఎన్నో పుణ్య కార్యక్రమాలు ఆచరించి మరణించెను. భరత, మన తండ్రి దశరథుడు మన పూర్వీకుల కంటే ఉత్తమమైన జీవితమును దీర్ఘకాలం గడిపెను. అంతటి పుణ్యపురుషుడికై మనం శోకించవలదు. భరత, దుఃఖింపకుము, మనస్సును కుదుటపరుచుకొనుము. అయోధ్యకు వెళ్ళి రాజ్యాధికారమును స్వీకరింపుము. మన తండ్రిగారి కోరికను తీర్చుము. నేను 14 సంవత్సరాలు వనంలో నివసిస్తాను. మనం తండ్రిగారి శాసనమును పాటించాలి. అదియే ధర్మము అని పలికి రాముడు మౌనం వహించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.